2019లో ఏకంగా 51% ఓట్లు 151 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పంచాయతీల్లో 80%, మున్సిపాలిటీల్లో 100కి 100%, అదే కార్పొరేషన్స్లో, అలాగే జిల్లా పరిషత్తులు 100కి 100%, మండల పరిషత్తులు అట్లాగే మున్సిపాలిటీల్లో దాదాపుగా 80-90% గెలుచుకుంది. ఆనాటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం బాట ప్రయాణించబోతున్నారు రకరకాల ప్రదేశాలలో. ఎందుకయ్యా అంటే ఈ 3 ఏళ్ళు జగన్ ఏమీ తినలేదు. ఇప్పుడు తినడానికి అవకాశం లభించడం ప్లస్ తెలుగుదేశంకి స్థానిక అవసరం ఉండటంతో ఆ వైపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక చిత్తూరు చూసాం, అట్లాగే వైజాగ్ చూసాం, ఇట్లాగే పొంగనూరు చూసాం, ఏదైతే కౌన్సిలర్లో కార్పొరేటర్లో పార్టీలు మాట. ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు యువతలకి చేర్చే పని బైరెడ్డి ప్రారంభించారు. మిడుతూరు పగిడ్యాల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీ సర్పంచులకి, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి కౌన్సిలర్లకి టీడీపీ కండువా కప్పి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళని టీడీపీలోకి ఆహ్వానించారు. వాస్తవంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు, కానీ వాళ్ళ అమ్మాయి తెలుగుదేశం పార్టీలో చేరి, అంతకుముందు అమ్మాయి బీజేపీ, తర్వాత ఎంపీగా గెలిచింది, తెలుగుదేశంలో చేరి చివరి నిమిషంలో. ఇప్పుడు తనే ఈ మొత్తం వ్యవహారాలన్నిటి కూతురు తరపున పర్యవేక్షిస్తున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి.